వెల్కమ్ టు కేటీవీ. వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం, ప్రవృత్తి ప్రైవేటు వ్యాపారంలో భాగస్వామ్యం. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి యగనామాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసే పనులకు మాత్రం పంగనామాలు. ఆయనే సైకాలజీ నాగేశ్వరరావు. ఇంతకీ ఎవరా నాగేశ్వరరావు? ఏమిటి ఇతని సైకాలజీ? గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగానికి యగనామం పెట్టినా ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? కూటమి ప్రభుత్వం మీద పనిగట్టుకుని ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఇకనైనా ఇతగాడు చేసే పనుల మీద ప్రభుత్వ పెద్దలు దృష్టి పెడతారా? కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సి నిర్వహించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించింది. అలాంటి బృహత్తర కార్యక్రమాన్ని, ప్రభుత్వాన్ని కూడా ఈ సైకాలజీ నాగేశ్వరరావు విమర్శించారు. నియామక పత్రాలను ఇవ్వడానికి పిలిచి సీఎం, మంత్రులు అవమానపరిచారంటూ ప్రభుత్వ పెద్దలపైనే ఏ విధంగా విమర్శలు చేశారో చూడండి. మీకు ఉద్యోగం వచ్చింది, మీరు ఆ ప్రమాణ పత్రాన్ని తీసుకున్నారు, కానీ గుర్తింపు లేదు. ఎక్కడా కూడా తీసుకున్నాం. 3 రోజుల కష్టం అది. మొదటి రోజు రమ్మన్నారు, అక్కడనే పెట్టారు. మరుసటి రోజు తీసుకుపోయారు, చేతిలో పత్రం పెట్టారు. మరుసటి రోజు ఇంటికి తీసుకుపోయారు. చప్పబడి 2 రోజులు నిద్రపోయాం ఊపిరాడక. అవునా? అంత కష్టపడ్డాం మనం. ఓకే, ఎక్కడ గుర్తింపు లేదు. ఎక్కడ చిన్నపిల్లలుగా పత్రాలు తీసుకొని పరిగెత్తామంతే, ఏమి లేదు అక్కడ. కానీ మన ఎస్ఎండ్ఎస్ ద్వారా మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. మీరు చెప్పాలనుకున్న ప్రతి అంశాన్ని కూడా మీకు స్టూడియోలో ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ స్టూడియోలో మీరు మాట్లాడండి. మీరు ఏం చెప్పాలంటే చెప్పేసేసేయండి. మీ కష్టం ఏంటి, మీకు ఎస్ఎండ్ ఇచ్చిన సపోర్ట్ ఏమిటి, మీ తల్లిదండ్రులు లేదా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఇచ్చిన సపోర్ట్ ఏమిటి, నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నావు చెప్పండి. 5 నిమిషాల వీడియో చెప్పండి. మీ విజయ గాథల్ని ప్రతిరోజు కూడా మన ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తూనే ఉంటుంటాం. మన ఛానల్లో 5,42,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన వాట్సాప్ లో 2,16,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ సైకాలజీ నాగేశ్వరరావు ప్రభుత్వ బడికి వెళ్లకుండా, తన పని చేయకుండా ప్రభుత్వాన్నే విమర్శించే విధంగా బరితెగించాడు. మరి ఇలాంటి వ్యక్తులపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి పార్టీ నేతలే కోరుతున్నారు.